శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలుస్తున్నాడు. పరుగుల రేస్లో కూల్గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన మార్కు చూపిస్తున్నాడు. న్యూజిలాండ్తో గ్రూప్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమించాడు. అక్షర్ పటేల్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. భారత స్కోర్ 249 పరుగులకు చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. 98 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు సాధించాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ పై టీమిండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. టోర్నీలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్ పై అయ్యర్ 15 పరుగులకే పరిమితమైన పాకిస్తాన్ పై మాత్రం రెచ్చిపోయాడు. 56 పరుగులతో మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ పైన జోరు కొనసాగించాడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ బ్యాడ్ టైమ్ను ఫేస్ చేశాడు. డొమెస్టిక్ మ్యాచ్లకు కారణం లేకుండా దూరంగా ఉన్నాడని బీసీసీఐ చర్యలు తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటివ్వలేదు. అదే సమయంలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. మళ్లీ టీమిండియా తలుపు తట్టడం కష్టమే అని చర్చ జరిగింది. కానీ శ్రేయస్ అయ్యర్ తనను తాను నమ్మాడు. దేశవాళీ టోర్నీల్లోనే నిరూపించుకున్నాడు. ముంబై జట్టు తరఫున నిలకడగా రాణించాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్ కు కోహ్లీ గాయం కారణంగా దూరమవడంతో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. 4వ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో వన్డేలో 44, మూడో వన్డేలో 78 పరుగులు చేశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కు తిరుగు లేకుండా పోయింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో 3 టెస్టులు లేదంటే 8 వన్డేలు లేదంటే 10 టీ20లు ఆడితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కుతుంది. గత ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ 9 వన్డేలు ఆడాడు. దీంతో ఆటోమేటిక్ గా అయ్యర్ కాంట్రాక్ట్ లోకి రావాలి. కానీ గత ఫిబ్రవరిలో ప్రకటించిన కాంట్రాక్ట్ సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం సెప్టెంబర్ వరకు శ్రేయస్ వెయిట్ చేయాలని కథనాలొస్తున్నాయి. మొత్తంగా సూపర్ బ్యాటింగ్ తో జట్టులో ప్లేస్ కొట్టేయడమే కాదు కాంట్రాక్ట్ ను కూడా దక్కించుకోబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.